శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మన దేశంలో కొంతమంది మా దేవుని కంటే మేమే పరిశుద్ధులుగా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. నిజమైనటువంటి పరిశుద్ధత అంటే ఏంటి అని లేఖనములు ఏం బయలుపరుస్తున్నాయంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇవేవి కూడా లేనటువంటి వారే నిజమైనటువంటి దేవుణ్ణి బిడ్డలు, అలాగే దేవుడు అని కూడా చెప్పబడింది. చాలామందికి పరిశుద్ధత అంటే ఏంటో నిజంగా తెలియడం లేదు పిల్లారా. ఏదో స్నానం చేసి శుభ్రంగా ఉండి అదే పరిశుద్ధత అనే భ్రమలో జీవిస్తూ ఉంటున్నారు చాలామంది. కానీ నిజమైన పరిశుద్ధత హృదయంలో ఉండాలి అని తెలుసుకోరు. ఈ లోకమంతా కూడా అపవిత్రతో నిండి ఉండేది. మన చుట్టూ కూడా పాపమే నిలిచింది ప్రియులారా. మన హృదయంలో కూడా పాపము అన్నటువంటిది పేరుకుపోయింది. అవును, ఎప్పుడైతే ప్రభువును మన హృదయంలోనికి చేర్చుకుంటామో అప్పుడు అది పరిశుద్ధం చేత శుద్ధీకరించబడుతుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు ఇదే పాపపు లోకానికి వచ్చారు. మనలాగా మానవ శరీరమును కలిగి మనలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. శోధించబడ్డారు, కష్టాలు పడ్డారు. ప్రతి విషయంలో కూడా మనలాగా ఈ లోకంలో ఆకలి దప్పులు అన్నటువంటివి జీవించవలసి వచ్చింది ఆయన జీవితంలో. అందుకే అదే హెబ్రీయుల పత్రికలో చెప్తోంది, అన్ని విషయములలోనూ ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు అని. అయినా కూడా ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు మనము పాపపు యొక్క లోపంలో జీవిస్తున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా సరే దేవుణ్ణి వెంబడించినట్లయితే, క్రీస్తును వెంబడించినట్లయితే మనలో ఉన్నటువంటి పాపమును శుద్ధీకరించబడుతుంది. అందుకోసమే ఈ శుక్రవారం దినమున సంఘములో ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. మనలో ఉన్నటువంటి యొక్క మలినమైన జీవితాన్ని వెళ్ళిపోవాలంటే మన శరీరము నలగగొట్టబడాలి. మన ఆత్మలో ఉన్నటువంటి పాపమంతా కూడా తీసివేయబడాలంటే ఈ శరీరము నలగగొట్టబడాలి. ఉపవాసం చేత నలగొట్టబడి పరిశుద్ధము చేత నింపబడాలి. అలా నింపబడాలంటే ఈ ప్రార్థన కూడికలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నాయన. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి అంటే తండ్రి తమ హృదయంలో మనసులో ఉన్నటువంటి పాపములకు చోట లేకుండానట్లుగా మీ యందు తండ్రి ఉపవాసం ఉండి ఆ పాపములను ఒప్పుకొని వదిలిపెట్టుటకు మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.